హలో అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ అయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఇవాళ మన ఛానల్‌లో స్పెషల్ ఏంటంటే పాలకూర ఫ్రై అండి. దీనికోసం అయితే నేను పాలకూర తీసి కడిగేసి పెట్టుకున్నాను. దానికోసం పోపు చేసుకుంటున్నాను. అందులో ఎల్లిపాయల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి పాలకూరలో. ఎల్లిపాయలు, జీలకర్ర ఆవాలు, కొంచెం మినపప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసుకున్న. తర్వాత ఉల్లిపాయలు వేసుకున్న. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న. ఎందుకంటే ఫస్ట్ ఎల్లిపాయలు వేసుకున్నాం కాబట్టి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. తర్వాత పసుపు వేసుకొని ఇప్పుడు పాలకూర వేసేసుకుందామండి. పాలకూర వేసుకున్న వెంబడే మూత పెట్టేసేయాలి. లేకపోతే దాంట్లో ఉండే విటమిన్స్ అన్నీ ఆవిరైపోతాయి కాబట్టి తర్వాత కలుపుకోవచ్చు. ఫస్ట్ అయితే మూత పెట్టేసి పచ్చిమిరపకాయలు దంచేసి పెట్టుకుందామండి. పాలకూర అయితే చాలా మంచిదండి. హెల్త్‌కి మంచిది. అలాగే కాకుండా స్కిన్‌కి కూడా చాలా మంచిది. పాలకూరే కాదు ఏ ఆకుకూరైనా చాలా మంచిది. ఈ కాలంలో డాక్టర్స్ కూడా ఎక్కువ చెప్తున్నారు మనకి ఆకుకూరలు ఎక్కువ తినమని. సో, ఆకుకూరలు తినండి. తర్వాత పచ్చిమిరపకాయల పేస్ట్ వేసేసి కొంచెం మగ్గనిస్తే అయిపోతుందండి మన కర్రీ.